జగన్మోహన్ రెడ్డి గారు గెలుపని చెప్పండి. ఆ గొడ్డల పోటు ప్లస్ గుండెపోటు చెల్లి పాదయాత్ర ఇజ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి విజయం. ఓకే ఓకే. మళ్ళీ ఇప్పుడు చెల్లి తల్లి లేదు, గుండెపోటు బయటపడింది, గొడ్డల పోటు పక్కకు పోయింది కాబట్టి ఓడిపోయాడు. అది కూడా మాట్లాడండి. ఓకే ఒక్క నిమిషం కిషన్ రెడ్డి గారు. సార్ ఎప్పుడు ఎంత బాగా కీర్తన గారు మీరు ఇది మాట్లాడటం అస్సలు బాగలేదు. ఎప్పుడో జరిగిన 17 సంవత్సరాల కింద జరిగిన యాడంట, అందుకని చెప్పేసి ఇప్పుడు మాట్లాడతా. ఎప్పుడో 10 సంవత్సరాల కింద ఓ ఫేస్బుక్ ఎవడో పంపిస్తే దాన్ని ట్రాన్స్ఫర్ ఫార్వర్డ్ చేశారని చెప్పేసి వేసి 50 రోజులు జైల్లో ఉంచారు. దాని గురించి కాంగ్రెస్ పార్టీ నోరు మూపియాలని చూపిస్తున్నారు. ఆమె కులం గురించి మాట్లాడుతున్నారు, ఆమె ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాటికి శ్యామలా గారు భయపడేటటువంటి వ్యక్తి కాదు. ఈ రోజు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓకే ఒక్క నిమిషం చెప్పమనండి. సరే నేను పవన్ కళ్యాణ్ గారు 17 సంవత్సరాల క్రితం నేను ఇచ్చిన యాడ్ తప్పే. ఓకే ఓకే శ్యామలా గారు కూడా రెడ్డి గారు ఒక మాట ఒకసారి వినండి, నా మాట వినండి రెడ్డి గారు, నా మాట వినండి. సరే ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, దీనివల్ల ఈ రకంగా అవుతుంది. రేపు ఏమైనా ఈ సూపర్ 6 ఇచ్చేకట మీరు లేచి దండవాట పెడతారా వాళ్ళకి, మీరు బాగా చేశారని? డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా మంచిగా ఇవ్వమనండి. 10 కాలాల పాటు వీళ్ళనే ముఖ్యమంత్రిగా ఉండమనండి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ కాదు వాళ్ళు అడిగింది ఏంటంటే వినండి చిన్నప్పరెడ్డి గారు, వాళ్ళు అడిగింది స్ట్రైట్గా సమాధానం చెప్పండి. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్లుగా చేస్తే ఇప్పుడు మీరు తిట్టిన నోర్లన్నీ కూడా లేచి దండం పెడతాయా పెట్టవా? చిన్నప్పరెడ్డి గారు విషయం ఏంటంటే ఇందాక నేను చెప్పింది పూర్తిగా కూడా బెట్టింగ్ యాప్ల ప్రమాదాన్ని చెప్పడానికి చెప్పిన పదం. ఆమె 10th క్లాస్ ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆమె అనుకున్న దాన్ని సాధించిందని చెప్పాను. దాన్ని రాంగ్ ట్రాక్ తీసుకెళ్తున్నారు కాబట్టి మరొకసారి క్లారిటీ ఇస్తున్నాను. రెండోది ఖచ్చితంగా ఆమె ఎదుగుదల అభినందనీయం. ఆమె సీరియల్స్గా సినిమాల్లో తర్వాత షోల ద్వారా అన్ని రకాలుగా ఆమె ఎదగలిగింది. ఎదిగిన వ్యక్తి ఇలాంటి చిన్నదానికి ఎందుకు కక్కుర్తి పడింది, దీనివల్ల ఎంత ప్రమాదమో తెలియని వ్యక్తి కాదు కదా అనేటువంటిది నా అది రిజిస్టర్ అయి ఉంటుంది. చిన్నప్పరెడ్డి గారు వినిపించిందా? గాయత్రి గారి డిమాండ్ అదండి, ఒకవేళ సూపర్ 6 సజావుగా ఇస్తే లేచి దండం పెడతారా వైసీపీ వాళ్ళని?